అలాంటి స్వీయ రక్షణ చర్యలు అవసరం. నిజానికి కరోనా సమయంలో మొదట్లో ఏం కాదులే అని స్వీయ రక్షణ చర్యల విషయంలో కొంత నిర్లిప్తత చూపించాము. దాని పర్యవసానం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనం చూసాం. అయినప్పటికీ భారతదేశంలో ప్రభుత్వాలు అప్పట్లో కరోనా వైరస్ను కట్టుదిట్టం చేయడానికి వేగంగానే స్పందించాయి. తర్వాత కాలంలో ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రజలు ముందు నుంచే స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరికి కరచాలనాలు షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు. వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. అనవసరంగా బయట తిరగొద్దు. ఒకవేళ బయట తిరిగినా బయట ఉన్న వస్తువులను ఏది తాకొద్దు. ఒకవేళ అలా తాకితే మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులను ముక్కుకు, నోటికి, కంటికి దగ్గరగా ఎక్కువ సార్లు తీసుకొని వెళ్ళొద్దు. ఒకవేళ కంటి దగ్గరకు తీసుకెళ్ళాలి అనుకుంటే చేతులను బాగా రబ్ చేసిన తర్వాత కంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలాగే కర్చీఫ్ను ఎక్కువగా వాడుతూ ఉండండి. తుమ్ములు లేదా దగ్గు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటే మీరు కర్చీఫ్ను వాడండి. టిష్యూ పేపర్స్ దగ్గర ఉంచుకోండి. వీలైతే మాస్కులను పెట్టుకునే బయటకు వెళ్ళండి. మళ్ళీ మాస్కులను పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. అసలే శీతాకాలం, ఇప్పటికే వ్యాధి లక్షణాలు ఇద్దరిలో కనిపించాయి. దీంతో ఏం జరుగుతుందోననే భయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయితే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ ఎలా సోకింది అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. ఐసీఎంఆర్ దీనిపైన విచారణ చేస్తోంది. ఎలా సోకింది అనే విషయంపై ఐసీఎంఆర్ పరిశోధిస్తోంది. భారత్లో కొత్త వైరస్ ఎంట్రీతో భయాందోళనలో ప్రజలున్నారు. మరోసారి లాక్డౌన్ విధిస్తారా ఏంటి అనే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి. గోపి, ఇప్పటికే భారతదేశంలో ఈ వ్యాధి లక్షణాలు లేవు అని చెప్తూ వచ్చారు. కానీ బెంగళూరులో మాత్రం ఇద్దరు చిన్నారులకు, అది కూడా విదేశాలకు వెళ్ళిన హిస్టరీ లేని చిన్నారులకి వ్యాధి సోకడంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది? ఇప్పటికే ఐసీఎంఆర్ దీనిపైన పరిశోధిస్తున్నామని చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది? చైనాలో విజృంభిస్తున్న ఈ వైరస్ తాలూకు లక్షణాలు ప్రస్తుతం భారత్ లో లేవు అనేది కూడా నిన్నటి వరకు భారత ప్రభుత్వం ఐసీఎంఆర్ కూడా నిర్ధారిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు ఒక కేసు 8 నెలల బాబుకి ఈ యొక్క వైరస్ సోకినట్టుగా మొదట వైద్యులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అతన్ని ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేకమైన వార్డు లో కూడా అబ్బాయికి కొంత శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా చెప్పారు. అయితే జనవరి 3వ తేదీన కూడా అదే ఆసుపత్రిలో మరొక కేసు నమోదవడం, దానికి సంబంధించి వైద్యులు ఐసీఎంఆర్ కు కానీ ఇతర గైడ్ లైన్స్ లకు కానీ ఎక్కడ కూడా వైద్యులు వాటికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు కూడా అందియలేదు. అయితే ఈ రోజు గత కొద్ది రోజులుగా చైనాలో ఆసుపత్రులన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో WHO కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ ఫ్లూ లక్షణాలు, అదే విధంగా కొంత తీవ్రమైన జ్వరం ఉంటుంది, విపరీతంగా దగ్గు ఉంటుంది. ఇటువంటి లక్షణాలతోటి ఎవరైనా బాధపడితే వాళ్ళను ఖచ్చితంగా ఈ యొక్క వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టుగా కూడా గుర్తించాలి. వాళ్ళను సపరేట్ వార్డ్ లో పెట్టి వాళ్ళకు వైద్యం అందించాలనేది కూడా WHO చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 కేసులతోటి బెంగళూరులో 2 కేసులు నమోదవడం జరిగింది. మరి ఇది ఒక అంటువ్యాధిగా అయితే గతంలోనే WHO కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో మరొక మారు భారత్ లో లాక్డౌన్ విధిస్తారా అన్న భయాందోళనలు అయితే ప్రజల్లో. అంటే బెంగళూరు కేసులను కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది? ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది, ప్రజలకు సూచించింది స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అని. అయితే ఇక్కడ 8 నెలల బాబుకు 3 నెలల పాపకు, పైగా వాళ్ళకి ఎటువంటి ఫారెన్ వెళ్ళిన హిస్టరీ కూడా లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేని వాళ్ళకి వ్యాధి సోకడంపై ఖచ్చితంగా ఈ 2 కేసులను అయితే ప్రత్యేకంగా కొంత దృష్టి అయితే సారించిన పరిస్థితి ఉంది. ఐసీఎంఆర్ కూడా ఇదే అంశాన్ని కొంత వాళ్ళ అధికారిక లేఖలో కూడా పేర్కోవడం జరిగింది. ఐసీఎంఆర్ ఈ 2 కేసులను కూడా పరిశీలిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి కుటుంబ సభ్యులను కలిశారా, లేదా విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని వీళ్ళేమన్నా కలిశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఐసీఎంఆర్ ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 2 కేసులను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ భారతదేశంలో ఇంకా కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాలకు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పడం. అదే సమయంలో ఈ వ్యాధి ఎంత ప్రాణాంతకము అనే విషయంపై వైద్యుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తీసుకుంటూ ఉన్నారు? నిజానికి ఎందుకు అంటే కరోనాను చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనిపించినా ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లల్లో లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా విదేశాల నుంచి ఫారెన్ ట్రావెలింగ్ హిస్టరీ ఉన్నా, లేదంటే ఇక్కడే ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో ప్యానిక్ గురి కావాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలన్న దాని గురించి ఏమన్నా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారా?
అయితే రోహిత్, చైనాలో ఈ యొక్క వైరస్ కి సంబంధించి విజృంభణ అయితే ఉన్న నేపథ్యంలో WHO కూడా అక్కడ కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ మరణాలు ఏవైనా సంభవించాయా, ఒక విపరీతమైన దగ్గు అన్న దానిపైన, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా తలెత్తుతాయా, అదేవిధంగా ఎక్కువగా పొడి దగ్గు వచ్చి గొంతంతా ఎండిపోయి ద్వారా ఇంకా ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న దానిపైన చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల పైన WHO కొంత ఆరా తీస్తుంది. దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇది అంటువ్యాధి అయినప్పటికీ కూడా ప్రాణాంతకం కాదు అనేది కూడా కొంత చెప్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళన అయితే పోగొట్టలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే కోవిడ్ చేసిన విజృంభణ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఇంకా గుర్తుండిపోయిన పరిస్థితి ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఎవరిని కలవలేని పరిస్థితి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ఇదే వైరస్ కనుక అదే స్థాయిలో విజృంభిస్తే ఆ పరిస్థితి ఏంటి అనేది కొంత భయాందోళన అయితే ప్రజలున్న మాట వాస్తవమే. అయితే హెల్త్ సంబంధించి WHO కావచ్చు, ICMR కూడా దీంట్లో అంత ప్రాణాంతకమైన లక్షణాలు ఇప్పటి వరకు అయితే ఏమీ గుర్తించలేదనేది చెప్తున్నారు. అయినప్పటికీ స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా పాటించండి కొన్ని రోజులు. అంటే గోపి, నిజానికి భారత్ లో బయటపడి 2 కేసులు కూడా విదేశాలకు వెళ్ళిన హిస్టరీ లేని వాళ్ళకే సోకింది. కానీ చైనాలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అటు WHO కానీ ఇటు ICMR కానీ లేదా భారత వైద్య బృందం కానీ చైనాలో ఏ విధంగా ఆ కేసులను ఏ విధంగా సమీక్షిస్తున్నారు? ఎందుకంటే చైనా చెప్తుంది ఇది ప్రాణాంతకం కాలేదు, కొన్ని రూమర్స్ మాత్రం వ్యాపిస్తూ ఉన్నాయి, ఇక్కడ మరణాలు ఏమీ సంభవించట్లేదు అని చైనా చెప్తుంది. హెల్త్ ఎమర్జెన్సీ విధించారు అనే వార్తలను చైనా ఖండిస్తుంది. మరోవైపు చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందని చెప్తున్నారు. నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉండే వ్యాధిగా దీన్ని భావిస్తూ ఉన్నారా? అయితే రోహిత్, ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గుర్తించవచ్చు. ఎందుకంటే చైనాలో మోస్ట్లీ హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఆసుపత్రులలో ఈ యొక్క లక్షణాలతోటి ప్రతినిత్యం కొన్ని వందల మంది వచ్చి ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఆ బెడ్లు కూడా అక్కడ దొరకలేని పరిస్థితి అయితే చైనాలో ఉంది. అయితే గతంలో కూడా ఈ యొక్క కోవిడ్ సమయంలో కూడా అనేక మంది చనిపోయినప్పటికీ కూడా చైనా వాటన్నిటిని దాచిపెట్టింది. ఎక్కడ కూడా ప్రపంచం ముందు తాను దోషిగా నిలబడాలనుకోలేదు. కాబట్టి గతంలో కోవిడ్ కు సంబంధించిన మరణాల సంఖ్య కూడా చైనా చాలా తక్కువ చూపించింది. దేశంలో విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే చైనా కరోనాను జయించామంటూ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా చైనాలో ఉన్న నేపథ్యంలో కూడా చైనా దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండానే అంతర్గతంగా దీన్ని క్లోజ్ చేయాలన్న ఆలోచనతోటే ఇటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది అనేది కూడా మిగతా దేశాలు చెప్తున్నాయి. అయితే WHO కూడా దీంట్లో చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంటే వ్యాధి లక్షణాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఆ వ్యాధి తీవ్రత ఎంతవరకు వెళ్తుంది, గతంలో నమోదైన కేసులు, అంటే చైనా నుంచి ఎటువంటి సమాచారము WHOకి అందట్లేదు. ఇది సాధారణ జలుబు, సీజనల్స్ లో వచ్చే వ్యాధులు మాత్రమే అనేది చైనా చెప్తుంది. అయితే వీటన్నిటిని కూడా ప్రపంచాన్ని మరొకసారి భయపెట్టించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ ఫ్లూ తర్వాత వాళ్ళ ఆ గొంతులన్నీ ఎండిపోయి ప్రాణం పోయే పరిస్థితి ఏదైనా వస్తుందన్న దానిపైన కూడా ప్రస్తుతం WHO అయితే కొంత ఆరాధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, భారత్ లో చైనా కొత్త వైరస్ లక్షణాలు 2 చిన్న పిల్లల్లో కనిపించాయి. బెంగళూరులో 3 సంవత్సరాల పాప, 3 నెలల పాప, 8 నెలల బాబు, వీళ్ళిద్దరిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది అని చెప్తూ ఉన్నారు. దీంతో జనాల్లో మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చైనాలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండటంతో చైనాలో వాళ్ళందరూ ఆసుపత్రులకు వెళ్తున్నారు. హాస్పిటల్స్లో బెడ్లు సరిపోవడం లేదు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో చైనా చుట్టుపక్కల దేశాలన్నీ కలవరపడుతున్నాయి, ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి, భారత్లో కూడా కలవరం మొదలైంది. మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయేమోననే భయం వ్యక్తమవుతుంది. ఇటు భారత్ కూడా చైనాలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తోంది. భారత్లో ఉన్న ప్రజలకు సూచనలు జారీ చేస్తోంది, వైద్య బృందానికి కూడా సూచనలు జారీ చేస్తుంది. వైద్యులు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. బెంగళూరులో 2 పిల్లలకు ఈ లక్షణాలు కనపడటానికి కారణం ఏంటి? బెంగళూరులో 2 చిన్నారులకు HMPV వైరస్ సోకటానికి కారణం ఏంటి? ఇది ఎంత ప్రాణాంతకం, ఇది వైద్యానికి ఏ విధమైన వైద్యానికి ఇది రెస్పాండ్ అవుతుంది అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇటు ICMR కూడా దీనిపైన పరిశోధన చేస్తుంది. అటు WHO కూడా ఎప్పటికప్పుడు చైనాలో కేసులను, చైనాలో నమోదవుతున్న కేసులు, చుట్టుపక్కల దేశాల్లో ఎక్కడెక్కడ ఈ కేసుల సంఖ్య రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని కూడా WHO ఎప్పటికప్పుడు డేటాను తెప్పించుకుంటూ ఉంది.